ನನ್ ಚಿಕ್ಕದು ನಿಮ್ದು ಇಲ್ಲಿ ದೊಡ್ಡದು. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా చెప్పుతో మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఎల్లు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఎల్లు ఎంత కోపం ఉన్నా అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. ఫస్ట్ కామెంట్ రీల్ కింద కామెంట్ ఇది, మీ రొయ్యల పచ్చడి తిన్న మా భార్యకు గర్భం వచ్చింది. అరే నీ అబ్బా ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఆ టైంలో మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్ గా మాట్లాడితే నేను చెప్తాను కదా, నువ్వు 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుకు. ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతావు? అసలే నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నాకు ఇంకా చాలా డిప్రెషన్ గా ఉంటుంది. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నువ్వు నిజంగా కెరియర్ లో అంతా ఫోకస్ చేసిన దానివైతే నువ్వు ఈ ముష్టి పచ్చళ్ళు ఎందుకు అమ్ముకుంటావు? కాబట్టి మంచిగా మీ సిస్టర్స్ తో కలిపి ఎక్స్పోజింగ్ అయితే చేపించావు. నువ్వు కెరియర్ గురించి మాట్లాడుతున్నావు, చేపించావు. నువ్వు కెరియర్ గురించి మాట్లాడుతున్నావు. దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటది అని చెప్పి. ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవరైతే ప్రీవియస్లీ ఆర్డర్ చేసిన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా పికిల్స్ వెళ్ళట్లేదంట. మరి వాళ్ళు డబ్బులు రీఫండ్ చేస్తారా, ఏం చేస్తారు అంతా? లక్షకు బొక్కడిపోయింది అనమాట. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి. చూసావు కిషోర్ దీని భాష? అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్? దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? అంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడతాను ఏమని దెంగ. ఏందో నువ్వు కొట్టేది? ఇలాగే జరిగింది, బాగా జరిగింది అని చెప్పి మేము వేసుకొని ఆనందపడండి. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడతాను. మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు.